కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాన్ ఇండియా లెవెల్లో అంచనాలు పెంచేస్తున్న అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ ఇప్పుడు మరింత పెద్దదిగా మారబోతుందా? ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ లైనప్ తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో మరొక బిగ్ నేమ్ జాయిన్ అవుతుందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ ఈ మెగా ప్రాజెక్ట్ తో టాలీవుడ్ స్టార్ తో జోడీ కట్టబోతుందా? ఈ బజ్ వెనుకున్న ఆ స్టోరీ ఏంటో చూద్దాం. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టుకు తాత్కాలికంగా 8822x A6 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. లేటెస్ట్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క శర్మ నటించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది నిజమైతే అనుష్కకు ఇదే ఫస్ట్ తెలుగు సినిమా అవుతుంది. అయితే ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ సినిమాకు సంబంధించిన అసలు బిగ్ సర్ప్రైజ్ ఏప్రిల్ 8న రాబోతుంది. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సింపుల్ అనౌన్స్మెంట్ కాకుండా హై అండ్ విఎఫ్ఎక్స్ మల్టిపుల్ అవతార్స్ తో బన్నీని కొత్తగా చూపించే విజువల్ సెక్టాకల్ గా ఈ వీడియో ఉండబోతోందని సమాచారం. ప్యారలర్ యూనివర్స్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లో దీపికా పదుకునే, రష్మిక మందన, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అసలు స్టార్స్ నటించే సినిమాల్లో ఒక హీరోయిన్ కే ప్రాధాన్యత లేని పాత్రలు ఇస్తూ ఉంటారు. అలాంటిది ఈ సినిమాలో 4 స్టార్ హీరోయిన్స్ కి స్కోప్ ఉంటుందా అనే ప్రశ్న కూడా మరో సైడ్ వినిపిస్తూ ఉండగా, ఇప్పుడు అనుష్క శర్మ జాయిన్ అయితే ఇది పూర్తిగా పవర్ ప్యాక్డ్ ఫీమేల్ లైనప్ గా మారుతుంది. ప్రతి పాత్రకు ప్రత్యేక ఇంపార్టెన్స్ ఉంటుందో లేదో చూడాలి. ఇక అనుష్క శర్మ విషయానికి వస్తే జీరో సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. చక్డా ఎక్స్ప్రెస్ తో గ్రాండ్ కంబ్యాక్ కు సిద్ధమవుతుంది. భారత మహిళా క్రికెటర్ జలన్ గోస్వామి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2022లో కంప్లీట్ అయినప్పటికీ నెట్ఫ్లిక్స్ తో ప్రొడక్షన్ ఇష్యూస్ కారణంగా డిలే అవుతూ ఉండగా ఈ మూవీపై కూడా భారీ అంచనాలున్నాయి. మొత్తానికి అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఒక్కొక్క అప్డేట్ తో నేషనల్ లెవెల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. అనుష్క శర్మ ఎంట్రీ నిజమైతే ఈ ప్రాజెక్ట్ రేంజ్ మరో లెవెల్ కి వెళ్తుందనే డిస్కషన్ నడుస్తోంది. మరి ఏప్రిల్ 8న వచ్చే అనౌన్స్మెంట్ తో అసలు సర్ప్రైజ్ ఏంటన్నది మాత్రం వేచి చూడాల్సిందే. టాలీవుడ్ లో వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్న హీరో తేజ్ సజ్జా ఇప్పుడు కొత్త ప్లాట్ఫామ్ వైపు అడుగులు వేస్తున్నాడు. థియేటర్ల నుంచి ఓటీటీ, రియాలిటీ షో వరకు తన పరిధిని విస్తరించుకునేందుకు ట్రై చేస్తున్నాడు. ఈ కొత్త స్టెప్ ఆయన కెరియర్ కు ప్లస్ అవుతుందా లేక రిస్క్ గా మారుతుందా? తేజ సజ్జా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి అడుగు పెడుతున్నాడు. ప్రముఖ రియాలిటీ షో ది ట్రైటర్స్ తెలుగు వెర్షన్ కి హోస్ట్ గా సెలెక్ట్ అయ్యాడు. స్ట్రాటజీ, మైండ్ గేమ్స్, డిసెప్షన్ తో సాగిపోయే ఈ షోలో 20 మంది సెలబ్రిటీలు పాల్గొననున్నారు. ఈ షోతో తేజ కొత్త అవతార్ లో కనిపించబోతున్నాడు. జాంబిరెడ్డి, హనుమాన్, మిరాయ్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్న హీరోగా తేజ్ సజ్జా టాలీవుడ్ లో సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు. ఈ టైంలో రియాలిటీ షో హోస్టింగ్ వైపు రావడం ఒక స్ట్రాటజిక్ స్టెప్ గా కనిపిస్తోంది. సినిమాలకే పరిమితం కాకుండా వేరే ప్లాట్ఫామ్స్ లో కూడా తన ప్రెజెన్స్ ని పెంచుకోవాలి అనే ప్రయత్నంగా తేజ్ సజ్జా ఈ ఆఫర్ కి ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే హీరోగా హనుమాన్ 200 కోట్లకు పైగా, మిరాయ్ 100 కోట్లకు పైగా వసూలు రాబట్టి తేజ్ సజ్జా మార్కెట్ ని పెంచాయి. స్టార్ హీరోగా సెటిల్ అవుతున్న టైంలో రియాలిటీ షోస్ చేయడం కొంత రిస్క్ కూడా. హోస్టింగ్ లో ఆడియన్స్ కనెక్ట్ కాకపోతే అది తన సినీ కెరియర్ లో వస్తున్న ఇమేజ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదే టైంలో సక్సెస్ అయితే మాత్రం తేజకు కొత్త ఆడియన్స్ బేస్ కూడా క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం తేజ లైనప్ విషయానికి వస్తే జై హనుమాన్, జాంబిరెడ్డి 2, మిరాయి 2 లాంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలు, మరోవైపు ఓటీటీ షో, ఇలా 2 ప్లాట్ఫామ్స్ లో బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లబోతున్నాడు. మొత్తానికి తేజ్ సజ్జా ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగు పెడుతున్నాడు. ఈ రియాలిటీ షో ఆయన కెరియర్ కు కొత్త దారులు తీసుకొస్తుందా లేక సినిమాలపైనే ఫోకస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. కెరియర్లో వచ్చిన ఫ్లాప్లు, గ్యాప్లను ఛాలెంజింగ్ గా తీసుకుని తన బాడీనే కాదు, తన స్టైల్, తన సెలక్షన్ అన్నింటినీ మార్చేసుకున్నాడు శర్వానంద్. 90 కిలోల నుండి 6 ప్యాక్ వరకు, కామెడీ నుండి యాక్షన్ వరకు ఒక్కో సినిమాతో కొత్త శర్వానంద్ కనిపిస్తున్నాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ వెనుక ఉన్న ఆ స్టోరీ ఏంటో చూద్దాం. 2019 ప్రమాదం తర్వాత 92 కిలోలకు పెరిగిన శర్వానంద్ బైకర్ కోసం పూర్తిగా మారిపోయాడు. కఠినమైన వర్కౌట్స్, స్ట్రిక్ట్ డైట్స్ తో ఏకంగా 22 కిలోలు తగ్గి సుమారు 70 కిలోల ఫిట్ లుక్ లోకి వచ్చాడు. 8 నెలలు ఉదయం 4:30 లేచి రన్నింగ్, జిమ్, యోగా చేస్తూ తనను తాను రీడిఫైన్ చేసుకున్నాడట. ఈ సినిమాలో యంగ్ అండ్ ఎనర్జెటిక్ రేసర్ గా కనిపించేందుకు చేసిన ఈ ట్రాన్స్ఫర్మేషన్ శర్వా డెడికేషన్ కు బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. తన కష్టానికి ఈ ఇయర్ ఫలితం కూడా కనిపించింది.
2026 సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుమ మురారితో శర్వానంద్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. గౌతమ్ అని ఆర్కిటెక్ట్ పాత్రలో ఇద్దరు అమ్మాయిల మధ్య ఇరుక్కుపోయే కామెడీ ఎమోషన్స్ ను అద్భుతంగా చూపించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లు సాధించి శర్వాకు చాలా కాలం తర్వాత ఒక క్లీన్ హిట్ ఇచ్చింది. ఇప్పుడు అదే ఎనర్జీని బైకర్ లో కొనసాగిస్తున్నాడు శర్వానంద్. భారతదేశంలో మోటార్ క్రాస్ నేపథ్యంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో హై వోల్టేజ్ యాక్షన్ రేసింగ్ ఎలిమెంట్స్ తో కొత్త జానర్ ట్రై చేస్తున్నాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజశేఖర్ బుల్లెట్ సునీల్ గా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఏప్రిల్ 3న రిలీజ్ అవుతున్న ఈ సినిమా శర్వా కెరీర్ కు కీలకంగా మారబోతోంది. నెక్స్ట్ రాబోతున్న భోగితో మరోసారి డిఫరెంట్ గేర్ లోకి వెళుతున్నాడు శర్వానంద్. 1960 పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఓ యాక్షన్ డ్రామాలో పూర్తి మాస్ అవతార్ లో కనిపించబోతున్నాడు శర్వా. సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 28న రిలీజ్ కానుంది. అంటే ఒకవైపు ఫ్యామిలీ ఎంటర్టైనర్, మరోవైపు యూత్ఫుల్ యాక్షన్, ఇంకోవైపు పీరియడ్ యాక్షన్ సినిమాలు, ఇలా వరుసగా వేరువేరు జానర్స్ ను ఎక్స్ప్లోర్ చేస్తూ శర్వా తనను తాను రీబిల్డ్ చేసుకుంటున్నాడు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో మొదలై కంటెంట్ సెలెక్షన్ వరకు ప్రతి స్టెప్ లో మార్పు చూపిస్తున్నాడు. ఒకే నటుడు కానీ 3 పూర్తిగా విభిన్న పాత్రలు. ఒక చోట దేశం కోసం పోరాడిన సైంటిస్ట్, మరొక చోట భయానకమైన దెయ్యంలా మారిన విలన్, ఇంకో చోట దేశ భద్రత కోసం గూఢచారి, ప్రపంచాన్ని నడిపించే మాస్టర్ మైండ్. నటుడిగా తన రేంజ్ ఏంటో ప్రతిసారి ప్రూవ్ చేస్తూ వస్తున్నాడు ఆర్ మాధవన్. ఈ 3 పాత్రల్లో ఆయన చేసిన మ్యాజిక్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. రాకెటరీలో మాధవన్ నటన కాదు, జీవించాడు. నంబి నారాయణ్ అనే ఇస్రో శాస్త్రవేత్తగా దేశం కోసం చేసిన సేవలు, ఎదుర్కొన్న అవమానాలు, కుటుంబం పడిన బాధ అన్నింటినీ ఎంతో ఎమోషనల్ గా చూపించాడు మాధవన్. ప్రత్యేకంగా బరువు పెరగడం, తగ్గడం, మేకప్ లేకుండా లుక్ మార్చుకోవడం ఆయన డెడికేషన్ కి ఉదాహరణ. టెక్నికల్ విషయాలు ఎక్కువగా ఉన్నా సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్స్ సినిమాకు హాట్ గా నిలిచాయి. అదే మాధవన్ శైతాన్ లో పూర్తిగా భయంకరమైన అవతారంలో కనిపించాడు. వన్రాజ్ కశ్యప్ గా బ్లాక్ మ్యాజిక్ తో ఒక కుటుంబాన్ని నియంత్రించే క్రూరమైన వ్యక్తిగా నటించాడు. సైలెంట్ గా కనిపిస్తూ ఒక్కో డైలాగ్ తో టెన్షన్ పెంచే విధానం, కళ్లల్లో కనిపించే క్రూరత్వం ఈ పాత్రను నిజంగా దుర్మార్గుడికి ప్రతిరూపంగా నిలబెట్టాడు. ఈ సినిమాలో హీరో కంటే విలన్ పాత్రే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇక లేటెస్ట్ గా ధురంధర్ తో పాటు ధురంధర్ ది రివెంజ్ లో మాధవన్ పూర్తిగా మరో లెవెల్లో కనిపించాడు. అజయ్ సన్యాల్ అనే ఐబీ డైరెక్టర్ గా దేశ భద్రత కోసం పనిచేసే స్ట్రాటజిక్ మాస్టర్ మైండ్స్ గా నటించాడు. సైలెంట్ గా ప్లాన్ చేస్తూ హీరోను గూఢచారిగా మలిచే మెంటర్ పాత్రలో ఆయన ప్రెజెన్స్ సినిమాకి వెన్నెముకలా నిలిచింది. మొత్తానికి బయోపిక్ లో నిజాయితీ, హర్రర్ లో భయం, యాక్షన్ థ్రిల్లర్ లో స్ట్రాటజీ, ఇలా ప్రతి జానర్ లో తనను తాను పూర్తిగా మార్చుకుంటూ మాధవన్ తన నటనకు కొత్త నిర్వచనం ఇస్తున్నాడు. ఒక నటుడు ఎంత వర్సటైల్ గా మారగలడో చెప్పాలి అంటే ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది వాళ్ళ మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ NTV and this is Akshaya signing off. Bye bye.